హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. ఈరోజు మేము బటర్ నాన్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు మనము బటర్ నాన్ చేసుకుంటున్నాము. మైదా పిండి తీసుకున్నాను, 3/4 kg మైదా పిండి. దాంట్లోకి సరిపడా ఉప్పు వేస్తున్నాను. చూడండి, తర్వాత బేకింగ్ సోడా వేసుకుంటున్నాము. 1/2 స్పూన్ వేస్తున్నాను. వంట సోడా కాదండి, ఇది బేకింగ్ సోడా. చూడండి, సగం స్పూన్ వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ చక్కెర వేస్తున్నాను. తర్వాత ఇవన్నీ బాగా కలిపాక ఇలా మనం పెరుగు వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి దీన్ని. చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోండి, గట్టిగా కాకుండా. ఇలా ఒత్తుకుంటూ బాగా కలుపుకోవాలి పిండిని. చూడండి, ఇట్లాగా ఇలా. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా బటర్ వేసుకుందాము. చూడండి, 1 స్పూన్ ఉంటుంది ఇది. ఇప్పుడు ఈ బటర్ వేసుకొని బాగా కలుపుకుందాము. కలుపుకోవాలి. మనం 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాను. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని దీన్ని ఒక అరగంట సేపు పక్కన ఉంచాలి. చూడండి, ఇలా ఉండాలి పిండి. దీన్ని ఒక అరగంట సేపు పక్కన ఉంచాలి మనము. పిండి అనేది బాగా నానుతుంది. ఇప్పుడు ఒక అరగంట సేపు పక్కన ఉంచుకుందాము మూత పెట్టుకొని. ఇప్పుడు మూత వేసుకొని ఒక అరగంట సేపు దీన్ని పక్కన ఉంచుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఒక అర్ధగంట తర్వాత పిండి ఎలా నానిందో చూడండి. ఇలా మెత్తగా ఉండాలి, బాగా సాఫ్ట్ అయింది. ఇప్పుడు మనం తయారు చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా పిండి ఇవంతా పిండి లాని కొద్దిగా చిన్న ముద్ద తీసుకొని, పిండి ముద్ద చూడండి ఫ్రెండ్స్, ఈ సైజు పిండి ముద్ద తీసుకుందాము. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇనుప పెన్నం పెట్టుకున్నా ఫ్రెండ్స్. నేను నాసిక్ దాని మీద రాదు, ఇనుప పెన్నమే తీసుకోవాలి. ఇది బాగా హీట్ ఎక్కాలి. ఇప్పుడు ఇది మనం తయారు చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇలా అనుకొని దీని లోపల మనం కొత్తిమీర పెట్టుకుందాము. కొద్దిగా
ఇలా మొత్తం లోపల పెట్టుకొని దీన్ని రోల్ చేసుకోవాలి. చూడండి ఇలా రోల్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని చపాతీ కర్రతో ఇట్లా ఒత్తుకుందాము. ఇలా పొడవుగా అనుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా ఒత్తుకోండి. ఈ షేప్ రావాలి చూడండి. ఇలా ఈ షేప్ వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు మనం పైన కూడా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. చూడండి ఈ షేప్ రావాలి మనకి. ఇప్పుడు ఈ పెనం బాగా హీట్ ఎక్కాలి, బాగా వేడిగా కాలాలి. ఇది చూడండి బాగా వేడి ఎక్కింది. ఇప్పుడు మనం దీన్ని యువతల వైపు తిప్పుకొని ఇలా ఈ వైపు తిప్పుకొని మనం వాటర్ తోటి బాగా దీన్ని తడపాలి ఇలా. ఎందుకంటే పెనంకి కడుచుకోవాలి కాబట్టి నీళ్ళు వేసి బాగా తడపండి. ఇలా అంతా తడిపాక మనం ఇప్పుడు దీన్ని పెనం మీద వేసుకుందాము. మెల్లగా తీసి ఇలా పెనం మీద వేసుకోండి. చూడండి అప్పుడే కాలితే మనకు ఇదంతా బబుల్స్ లెక్క వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. చూడండి అప్పుడే సన్నగా బబుల్స్ లెక్క వస్తున్నాయి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మనం ఇలా తిప్పి కాల్చుకోవాలి. ఇలా తిప్పుతూ ఉండాలి. చూడండి కాలుతుంది. చూడండి ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. చూడండి కాలుతుంది నాన్. చూడండి ఇలా కాల్చుకోవాలి. చూడండి బాగా కాలింది. ఇప్పుడు మనం దీన్ని సలాకితోటి తీసుకోవాలి. అన్ని వైపులో బాగా కాల్చుకోండి. చూడండి ఇప్పుడు మనం వెంటనే దీన్ని ఇలా తీసి సలాకితో తీయాలి. చూడండి ఇట్లా కాలింది. ఇప్పుడు మనం దీని మీద వెంటనే బటర్ పోయాలి. వెంబడి సాఫ్ట్ అయిపోతుంది. మనం బటర్ తీసుకొని దీని మీద బటర్ పోయాలి. నాన్ అనేది బాగా సాఫ్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి బటర్ నాన్. ఇప్పుడు మనం ఇంకోటి కూడా తయారు చేసుకుందాము. దీని మీద బటర్ పోయాలి, అప్పుడే సాఫ్ట్ అవుతుంది.
చూడండి ఫ్రెండ్స్, బటర్ నాన్ రెడీ అయింది. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.